ఏపీలో మంత్రివర్గ విస్తరణకు రేపే ముహూర్తం. దీంతో కసరత్తు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హిట్ లిస్ట్ లో ఉన్నవారు పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఆశావహులు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. అధినేత దృష్టిలో ఎవరున్నారు, ఎవరికి ఏ సమీకరణాల ప్రకారం బాబు అవకాశం ఇస్తారన్నది ఇంకా తేలలేదు. కొందరికి కేబినెట్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. మరికొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విస్తరణ కావడంతో ఆశావహుల జాబితా ఎక్కువగానే ఉంది. పార్టీని నమ్ముకున్న వారు, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీరందరినీ సంతృప్తిపరచడం ఇప్పుడు చంద్రబాబుకు సవాల్గా మారనుంది. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల మధ్య అంతగా సఖ్యత లేదని చెబుతున్నారు. అయితే వీరు సర్దుకుపోయే అవకాశాలే ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి వచ్చిన సుజయకృష్ణ రంగారావుకు పదవి దాదాపు ఖాయమని చెబుతున్నారు. దీన్ని కొందరు జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబును కలిసి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆయన నుంచి ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. కొందరు పార్టీ సీనియర్లను కలుసుకుని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కృష్ణా జిల్లా నేతలను బుజ్జగించడం కాస్త తలకుమించిన భారవీయాలా కనిపిస్తోంది. జలీల్ ఖాన్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. అయితే మీడియా ముందు జలీల్ ఖాన్ ఎప్పుడు ఏం మాట్లాడతారోనన్న టెన్షన్ పార్టీ నేతలకు ఉంది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన బొండా ఉమా కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. బాగా యాక్టివ్గా ఉండే బొండా ఉమా ముద్రగడ పవన్ ఎపిసోడ్లో పార్టీ వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పుడు పదవి రాకపోతే బొండా ఉమా రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ఇక అన్నిటికన్నా పెద్ద సమస్య కడప జిల్లా నేతల మధ్య సయోధ్య కుదర్చడం. ఇక్కడ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వద్దన్న పార్టీలోకి తీసుకున్నారని, అయినా సర్దుకుపోయానని, కానీ ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఇక తనకు విలువే ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో రామసుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్లను బాబు రంగంలోకి దించారు. అయితే చాలా పట్టుదలతో ఉన్న ఆయన అవసరమైతే పార్టీని వీడతానని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ హోదాతో సమానమైన నామినేటెడ్ పదవి ఇస్తానని పార్టీ చెబుతున్నా రామసుబ్బారెడ్డి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. కొందరు కడప జిల్లా టీడీపీ నేతలు కూడా ఆదినారాయణ రెడ్డికి పదవిని వ్యతిరేకిస్తున్నారు. తరచూ పార్టీలు మారే ఆదినారాయణ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదంటున్నారు. నిబద్ధతతో పనిచేసే రామసుబ్బారెడ్డి లాంటి వారిని కోల్పోవడం పార్టీకి చేదంటున్నారు. దీనివల్ల టార్గెట్ కడప అనే లక్ష్యానికి టీడీపీ దూరమవుతుందంటున్నారు. దీంతో కొందరు నేతలు మధ్య మార్గంగా మేడా మల్లికార్జునరెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు. దీనికి రామసుబ్బారెడ్డి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఈ పంచాయతీని ఏం చేస్తారన్నది చూడాలి. ఇక ఇప్పుడు బాబు ముందున్న మరో సవాల్ కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇస్తుండటంతో ఏపీ టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలన్నది. చినరాజప్పను పార్టీ ఏపీ అధ్యక్షుని చేయాలని భావించిన కాపు సామాజిక వర్గానికి చెందటం, పైగా ఉప ముఖ్యమంత్రి కావడంతో పదవి నుంచి తప్పించడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న చర్చ జరుగుతోంది. కీలకమైన గోదావరి జిల్లాల్లో పార్టీని దెబ్బతీస్తుందేమోనన్న అనుమానం ఉంది. దీంతో కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆయన్నే ఏపీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేకపోలేదు. అన్ని సమీకరణాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు దిట్ట. మరి ఆయన ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. కేబినెట్ కసరత్తుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పీఎంఆర్, మంత్రివర్గంలో ఎవరు ఇన్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు అవుట్ అవుతారని ఊహాగానాలు అనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏంటి పరిస్థితి? మంత్రివర్గ కూర్పుకు సంబంధించి, విస్తరణకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కసరత్తులు చంద్రబాబు నాయుడు చేస్తున్న కసరత్తులు దాదాపు తుది చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంత అసంతృప్తులు, అలకలు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాల్లో కూడా చంద్రబాబు గానీ అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఆ పని మీదే అన్నట్లుగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఓవరాల్ గా అన్ని జిల్లాల్లోనూ మంత్రివర్గ వ్యవహారానికి సంబంధించి ఇబ్బందులు కాస్త కొత్త ఉన్నప్పటికీ మెయిన్ గా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు వైసీపీ నుంచి వచ్చిన సుజయకృష్ణ రంగారావు పేరు దాదాపు మంత్రివర్గంలో ఖరారు అయిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సుజయకృష్ణ రంగారావు ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దు, తమలో పార్టీకి ఫస్ట్ నుంచి సేవలు అందిస్తున్న తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాల్సిందిగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కూడా కోరినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వారితో అసంతృప్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ నిన్నటి నుంచి చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బహుశా అది మరికొద్ది సేపట్లో వ్యవహారం కొలికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మనకు ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించిన ఇష్యూ అయితే ప్రధానంగా
క్రిటికల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆదినారాయణ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసే దిశగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఆదినారాయణ రెడ్డికి ఫస్ట్ నుంచి వ్యతిరేకంగా ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన రామసుబ్బారెడ్డి అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన్ని నష్టపరిచే ప్రయత్నం నిన్నటి నుంచి కొనసాగుతున్నా కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదినారాయణ రెడ్డి కనుక మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తను బయటకు వెళ్లిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని కానీ నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అంటే కడప జిల్లా ఒకరికి సంబంధించిన మరొక డెవలప్మెంట్ ఏంటంటే ఆదినారాయణ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దని కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కడప జిల్లా నేతలందరూ కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు వద్ద బైఠాయించి తమ ఆవేదనను నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి తాము కష్టపడుతున్న వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, మేడం మల్లికార్జున రెడ్డిని కానీ వేరే ఎవరికన్నా చోటు కల్పించినా మాకు సమ్మతమే కానీ ఆదినారాయణ రెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఒకవేళ అదే కనుక జరిగితే తామందరం ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుందన్న వాదనను గంటా వద్ద వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిని కూడా షార్ట్అవుట్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు. ఒక్కొక్కటిగా కలిపి తీసుకొచ్చిన తర్వాత అధికారికంగా ఈ రోజు సాయంత్రానికి లేకపోతే రేపు ఉదయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకి రాత్రికి కానీ అర్ధరాత్రికి కానీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా అంటే మరొక వైపు చూసుకుంటా అంటే సామాజిక సమీకరణాల రేసులు బేరీజ్ వేసుకుంటూ పార్టీకి సీనియర్ గా ఉంటూ లాయల్టీగా ఉంటున్న పయ్యావుల కేశవ్ కానీ దీనిపాల్ నరేంద్ర వంటి లీడర్లు మంత్రివర్గంలో స్థానాన్ని సంపాదించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా తమను సామాజిక సమీకరణాల నేపథ్యంలో పక్కన పెట్టడం కాకుండా ఫస్ట్ నుంచి తాము పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి ఇప్పటికే గుర్తు చేశారు. మరొకసారి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో తమకు కనుక టికెట్ ఇస్తే కేడర్ నుంచి ఎటువంటి వ్యతిరేకత రాదు, అలాగే ప్రతిపక్షాలు కూడా కావాలని విమర్శలు చేస్తాయి తప్ప తమ అభ్యర్థి తమ మంత్రివర్గంలో తమకు చోటు కల్పిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, పైగా పార్టీకి మైలేజ్ వస్తుందన్న అభిప్రాయం ఇప్పటికే కొంతమంది నేతలు కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఒకవేళ వీళ్ళకి కనుక అటు పయ్యావుల కేశవ్ కానీ దీనిపాలకు కానీ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే వాళ్ళందరూ ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎటువంటి కామెంట్లు వ్యతిరేకంగా కామెంట్లు చేయకున్నప్పటికీ వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోతారు అన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తం ఉన్న నేపథ్యంలో ఈ కనీసం ఒక్కొక్కరు సెటిల్ చేసుకునే దిశగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన కసరత్తులు ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ.